నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు కూడా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి బ్యాక్గ్రౌండ్లో కానీ అమ్మవారి హెడ్కి అలా డెకరేషన్ పర్పస్లో మనం యూస్ చేసుకునే ఒక చిన్ని క్రాఫ్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇది కూడా మనం ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే డిపెండ్స్ ఆన్ మన బడ్జెట్ని బట్టి ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో ఈజీగా ఇలా ఇక్కడైతే నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీకు ఎంత సైజులో కావాలి అనేది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని, అంటే అమ్మవారి విగ్రహం ఎంత ఉంది, ఇది అమ్మవారికి విగ్రహానికి యూస్ చేసుకోవచ్చు మనం ఇలా సైజ్ ప్రకారం. లేదు అంటే మనం కలశానికి కూడా బ్యాక్ సైడ్ అలా హెడ్ మీద అలా డెకరేట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా నేను పెట్టుకునే అమ్మవారికి సరిపోయే సైజులో అయితే నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఈ సైజులో ఇలా అయితే మనకి ఏ షేప్లో కావాలో జస్ట్ ఇక్కడ నేనైతే బేసిక్ షేప్ చూపిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా షేప్స్ కావాలి అనుకుంటే దాని ముందు వెనక వైపు అలా డ్రా చేసుకొని ఇలా గ్లిట్టర్ పేపర్స్ని యూస్ చేసుకొని చాలా సింపుల్ వేలో ఎవరైనా ఈజీగా తక్కువ బడ్జెట్లో చేసుకునే విధంగా అయితే ఈ క్రాఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇలా అయితే నేను ఒక షీట్ అయితే రెడీ చేసుకున్నాను. సో నార్మల్గా మనం కలశం పెట్టిన అమ్మవారిని రెడీ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి హెడ్ మీద ఏదైనా పెడితే మాత్రం ఆ లుక్ చాలా బాగుంటుంది. ఆన్లైన్లో వాటి కాస్ట్ చూసినా కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం ఒక్కరోజే యూస్ చేసుకుంటాం పూజ రోజు కాబట్టి జస్ట్ అంటే అందరూ అంత ఎఫర్ట్ పెట్టలేరు కాబట్టి మనీ పరంగా అయినా ఎలా అయినా ఇలా మనకి ఖాళీ టైం దొరికినప్పుడు ఒక 10 minutesలో ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఇలాంటివి అయితే నేను 2 రెడీ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా కొంచెం లుక్ బాగుండాలి అన్నట్టు. ఇది గ్లిట్టర్ పేపర్ కాబట్టి అంత ఎక్కువ స్ట్రాంగ్గా ఉండదు నిలబడి, అందుకని చెప్పి దానికి సపోర్ట్ కోసం అని చెప్పి అదే సైజులో నేను ఇంకొక కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది గట్టి కార్డ్బోర్డ్ అంటే మన బాక్సెస్కి వచ్చేది కాదు. ఇది షర్ట్లకి అలా లోపల పెట్టేసి వస్తాయి కదా, అంత నార్మల్ అంతదే. మరీ ఎక్కువ వెయిట్ అయినా కూడా అక్కడ పైన హెడ్ మీద పెట్టినప్పుడు కొంచెం నిలబడటం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఎంత కుదిరితే అంత మనం లైట్ వెయిట్లో అలా చేసేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటే మనకి అది ఈజీగా కూడా ఉంటుంది, ఎక్కువసేపు కింద పడకుండా. సో వెయిట్ తక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఇలా అయితే ఈ 2 ఫోమ్ షీట్స్కి మధ్యలో అయితే నేను ఇలా ఈ అట్టముక్కనైతే పెట్టేస్తున్నాను. ఆ ఫోమ్ షీట్స్ కన్నా మనకి అట్టముక్క కొంచెం తక్కువగా కట్ చేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కొంచెం తక్కువగా ఉంటేనే కనిపించకుండా ఉంటుంది కూడా. సో 2 వైపులా గ్లిట్టర్ షీట్స్ అలా కనిపించేలాగా పెట్టేసి దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటే, ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నాను. మీ ఫెవికాల్ అయినా యూస్ చేయవచ్చు, లేదా గ్లూ గన్ ఉంటే దేంతో అయినా మనం స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో జస్ట్ గమ్ముతో అయినా మనం దాంతో అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేనైతే ఈ బేసిక్ మోడల్ని రౌండ్ షేప్లో ఇలా చేసేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే పైన కొంచెం డిజైన్ వచ్చేలాగా అలా అయితే చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది గ్లిట్టర్ పేపర్ కాబట్టి చాలా షైనీగా ఉంటుంది. సో ఎంత తక్కువ డెకరేట్ చేసినా కూడా అది లుక్ అయితే నార్మల్గా పెట్టినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా వీటిని స్టిక్ చేశాక కాసేపు అలా కదిలించకుండా ఉంచేసాము. నీట్గా స్టిక్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా అలా స్టిక్ చేసేసి కాసేపు అలా కదిలించకుండా ఉండేసి దీని మీద డెకరేషన్ కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ గ్రీన్ యూస్ చేసుకున్నాను. నేను అంతా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటే నార్మల్గా ఒక థీమ్తో మనం ఇలా ఈసారి అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాం, అంతా ఒకే కలర్ థీమ్తో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకి లోటస్ అవన్నీ గ్రీన్ కలర్లో చేసుకుంటాం కాబట్టి ఆ అమ్మవారి దగ్గర ఉండే ఏనుగులైనా అన్నీ కూడా ఆ థీమ్ ప్రకారం మనం చేసుకుంటే అన్నీ ఒక కలర్లో చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను లాస్ట్ టైం లోటస్ వీడియో ఒకటి 3Dది అప్లోడ్ చేశాను, 2Dది అప్లోడ్ చేశాను, 3Dది అప్లోడ్ చేశాను. అవి కూడా ఇట్లా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి నేను దీన్ని కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేసుకున్నాను. నేను గ్రీన్ షీట్తో మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్న ఫ్లవర్స్గా కానీ ఇలా నార్మల్గా బొట్టులాగా కానీ అలా కట్ చేసుకొని నేను గ్రీన్ షీట్తో అలా చిన్న చిన్నవి కట్ చేశాను ఇలా ఫ్లవర్స్ లాగా పైన పెట్టడానికి. అయితే వీటిని కూడా నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూతోనే అంటించేస్తున్నాను. సో ఇలా అంటించుకున్న తర్వాత మనం కావాలి అంటే వీటి బోర్డర్స్కి లేసులు కానీ, అంటే యాక్చువల్లీ ముందే చెప్పాను కదా వెయిట్ తక్కువ ఉంటే ఇది
నిలబడటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి వెయిట్ తక్కువలో కావాలి కాబట్టి నేను లేసెస్ అవి యూస్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే ఇంకొక అట్ట ముక్కను పెట్టేస్తే ఇంకా సపోర్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు లేస్లు అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా ఇలా నేనైతే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ ఇవి ఉంటాయి కదా, అక్రిలిక్ పెయింట్స్, ఇవన్నీ వాటిని యూస్ చేసేసి బార్డర్స్ని అలా పెట్టేద్దాము అని అనుకున్నాను. నేను ఇక్కడ వాటిని యూస్ చేసి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో అలానే మనకి ముత్యాలు లాంటివి స్టిక్ అయ్యాయి కూడా ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం బోర్డర్లో స్టిక్ చేసుకోవచ్చు. ఆ లైన్ అంటే పైన బోర్డర్కి కింద బోర్డర్కి నేను ఒకవైపే చేసేస్తున్నాను, ఇంకోవైపు కనిపించదు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఇలా బోర్డర్ మొత్తానికి కూడా ఇలా ముత్యాలు లాంటి లైన్తో మనం చేసుకోవచ్చు. ఇంకా స్టోన్వి కుందన్స్ లాంటివి అలాంటివి పెట్టినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి చిన్న వస్తువు కోసం మనం మార్కెట్కి వెళ్ళి ఆన్లైన్లో ఇది ఎక్కడ దొరుకుతుందా అని వెతకడం కంటే ఒక 10 మినిట్స్ ఇలా స్పెండ్ చేసాము అంటే ప్రతి వస్తువు, లోటస్ దగ్గర నుంచి అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో పెట్టే దగ్గర నుంచి అమ్మవారి జడ, అమ్మవారి హెడ్ మీద పెట్టే కిరీటం అన్నీ కూడా మనం ఇంట్లోనే ఈజీగా మన బడ్జెట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అమ్మవారిని అలా అలంకరించుకొని పూజ చేసుకోవాలి అని అయితే కోరికగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందుబాటులో ఉండకపోవచ్చు, అలానే ప్రతి ఒక్కరితో అంత ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఈజీగా మనం ఇంట్లో చేసేసుకుని అలా పెట్టేసుకున్న బాగుంటుంది. ఆ ఒక్క రోజుకి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఇటు పైన బార్డర్ని అయితే నేను లైన్ లాగా గీసేసుకున్నాను, కింద బార్డర్కి అలా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఇలా అయితే అమ్మవారి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన దీన్ని అయితే ఇలా సింపుల్గానే రెడీ చేశాను. కానీ మనం డెకరేట్ చేసుకున్నప్పుడు మాత్రం దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. అమ్మవారిని అంతా రెడీ చేసిన తర్వాత మీరు జస్ట్ డబల్ సైడ్ టేప్తో మనం స్టిక్ చేసుకుంటే చాలు. బ్యాక్ హెడ్ దగ్గర అలా కొంచెం స్టిక్ చేస్తే ఇది చక్కగా నిలబడి ఉంటుంది. వెయిట్ తక్కువ కాబట్టి అలా నిల్చొని ఉంటుంది. సో ఆ విధంగా ఇంకా గ్రీన్లో ఫ్లవర్స్ అలా కట్ చేశాం కదా, దీని మీద మాత్రం అలా ముత్యాలను అయితే పెట్టేసుకుంటున్నాను. సో అలానే నేను 3D లోటస్ని చేశాను కదా, ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈజీగా లోటస్ ఎలా చేసుకోవాలి అన్నదైతే మీకు ఒక ఐడియా వస్తుంది. మన దగ్గర ఉన్న ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్స్తో మనకి కావాల్సిన అన్నింటినీ కూడా ఇంకా దీని మీద మనం ఎలా డెకరేట్ చేసుకుంటాం అనేది ఇంకా మన ఇష్టం. సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ దాంతో మనకి నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా చెప్పాను కదా, స్టోన్స్ కానీ కుందన్స్ కానీ మనకి నచ్చేవి ఏమైనా స్టిక్ చేసుకోవచ్చు దీని మీద. కానీ ముందే చెప్పాను కదా, వెయిట్ అయితే కొంచెం తక్కువగా ఉండేలాగా చూసుకోండి, చక్కగా అయితే యూజ్ అయిపోతుంది. ఇలా మనకి మోర్ దెన్ నాకు దీనికి ఒక 20 రూపీస్ కూడా పడలేదు. ఇవే మనకి బయట కొనాలి అంటే ఇంకా దీంతో మిగిలిపోయిన షీట్తో మనం ఇంకా వేరే మనకి కావాల్సిన క్రాఫ్ట్స్ అన్నీ అక్కడ డెకరేషన్ పర్పస్లో ఒకే థీమ్లో చేసుకోవాలనుకున్నప్పుడు మీరు గోల్డెన్ కలర్తో చేసుకోవాలనుకుంటున్నారా, వైట్ కలర్తో చేసుకోవాలనుకుంటున్నారా అనేది ముందే డిసైడ్ అయ్యి అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆ రోజు ఈజీగా అమ్మవారిని అయితే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా రెడీ చేసుకొని అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కడెక్కడో తిరిగి ఆన్లైన్లలో ఆర్డర్ పెట్టాల్సిన పని లేకుండా మనమే సింపుల్గా మన ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని హ్యాపీగా అందరూ అయితే వరలక్ష్మి వ్రతాన్ని అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకోండి. ఇదైతే ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.